వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లాయర్ దొరక్క హిందూ సాధువుకి దొరకని ఊరట. తెలంగాణ తల్లి పేదరికంలో కనబడాలా? సెంబిపూర్ రాజు సూటి ప్రశ్న. ఆందోళన చేపడితే ఆదివారం సభ పెడతా, ఓం బిర్లా వెల్లడి. ఆటోల బంద్ వాయిదా వేయండి, మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు. నిర్మాణం మొదలుపెట్టని ఇల్లు రద్దు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. బంగ్లాదేశ్ అరెస్టు చేసిన హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్కు ఇప్పట్లో ఊరట దొరికేలా లేదు. అతడి బెయిల్ విచారణ వాయిదా పడింది. ఆయన తరపున వాదించేందుకు లాయర్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ఆయన నియమించుకున్న లాయర్ రామెన్ రాయ్పై ఇస్లామిస్టులు నిన్న మూకదాడి చేయడం తెలిసిందే. తీవ్ర గాయాల పాలైన ఆయన ఇప్పుడు ఐసీయూలో కొనప్రాణంతో కొట్టుమిట్లాడుతున్నారు. దీనితో మరే లాయరు కేసు వాదించడానికి ముందుకు రావడం లేదు. సచివాలయంలో సీఎం రేవంత్ ఏర్పాటు చేసేది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, సవతి తల్లి విగ్రహం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు అన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించేలా విగ్రహ రూపురేఖలు మారుస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల తల్లి విగ్రహాలు నగలు కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో కనబడాలా అని ప్రశ్నించారు. తాము రూపొందించిందే అసలైన తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పారు. వాయిదాలతో అంతరాయాలు ఏర్పడితే లోక్సభను ఆదివారాలు కూడా నడిపిస్తానని స్పీకర్ ఓం బిర్లా వార్నింగ్ ఇచ్చారు. నష్టపోయిన సమయం మేరకు ఇలా నిర్వహిస్తానని తెలిపారు. అదానీ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో క్రితం వారం సభ సాగలేదు. దీనితో ఉభయ సభల్లోనూ 2 రోజుల రాజ్యాంగంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. డిసెంబర్ 14న 11 గంటలకు సభ మొదలవుతుంది. మళ్లీ వాయిదాలు పడితే సభ్యులు ఆదివారాలు కూడా రావాల్సి వస్తుందని అన్నారు. ఈ నెల 7న ఆటో డ్రైవర్లు ఇచ్చిన సమ్మె పిలుపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తమ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని ఆటో యూనియన్ నేతలు వినతిపత్రం అందజేయగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 6న ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం, రవాణా శాఖ సిబ్బందితో ఈ విషయమై చర్చిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో బంద్ను వాయిదా వేయాలని కోరారు. పలు కారణాలతో గత 5 ఏళ్లలో నిర్మాణం మొదలుపెట్టిన గృహాలను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఓకే చెప్పింది. సమీకృత పర్యాటక స్పోర్ట్స్ పాలసీ 2024-29, ఆయుర్వేద హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్కరణ దినంగా నిర్వహిస్తామని ప్రకటించింది. చూసారుగా ఈ వివరాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki